తాళ్ళకంపాడు మాజీ సర్పంచ్ ముదిరెడ్డి రమణరెడ్డి గారితో ఉన్నాము. అన్న నమస్తే, చెప్పండి. మీరు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఈ ఊరు ప్రజల్ని మీ యొక్క సొంత కుటుంబ సభ్యులు లెక్క చూసుకుంటున్నారు కదా. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా విజయం సాధిస్తుందా? ఒక యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు మీరు అడిగారు చూసినారు, మీరు తాళ్ళకంపాడు మీ గ్రామ ప్రజల్ని కుటుంబ సభ్యులాగా చూస్తున్నారు. అదే నిదర్శనం ఇక్కడ. అంటే మీకు ఎలా తెలిసింది? అంటే నేను ఎలా మీరు చూస్తున్నారు కాబట్టి తెలిసింది. అంటే నేను ఆ విధంగా ఈ గ్రామాన్ని, తాళ్ళకంపాడు గ్రామాన్ని ఆ విధంగా చూసుకుంటున్నాం కాబట్టి, గ్రామ ప్రజలని ఆ విధంగా చూసుకున్నాం. గ్రామ ప్రజల బాగోగులు కానీ, గ్రామ ప్రజల అవసరాలు ఏదున్నా సరే, సొంత అవసరాలు పర్సనల్ అవసరం ఉన్నా సరే, ప్రజల అవసరాలు ఏదున్నా సరే తీరుస్తున్నాం కాబట్టి, మీరు గమనించగలిగారు కాబట్టి అలా మీరు మీ కుటుంబ సభ్యులను చూసుకుంటున్నారని చెప్పి మీరు అడిగారు. దీనికి అదే నిదర్శనం. అన్న మామూలుగా మీరు ఈ సర్పంచ్గా ఇప్పుడు మీ ఇంకా ఊళ్ళల్లో చేయవలసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా? మ్యాక్సిమం మా తాళ్ళకంపాడు గ్రామంలో అభివృద్ధి అనేది ఎప్పుడో జరిగిపోయింది గతంలోనే. అంటే నేను సర్పంచ్, పోయినసారి సర్పంచ్ మా మేడం. కానీ నేను ఎలాంటి పదవి లేకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందే ఆల్రెడీ ఆల్ వర్క్స్, ఏది గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు, బడి, గుళ్ళు, రోడ్లు కానీ, మంచినీరు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డొంక రోడ్లు కానీ, మాకు కావాల్సిన సబ్స్టేషన్లు కానీ, సూర్యాపేట నుంచి రహదారి మంచిగా బ్రిడ్జి కానీ, ఏవి కావాలన్నా సరే మాకు అన్నీ ఆల్రెడీ అంతకుముందే గతంలోనే మేము అన్ని సౌకర్యాలు కల్పించాం ఇక్కడ గ్రామ ప్రజలకు. ఇప్పుడు ప్రత్యేకంగా మేము ప్రజలకు, మా తాళ్ళకంపాడు గ్రామ ప్రజలకు ఈ సౌకర్యం చేస్తామని చెప్పడానికి కూడా అసలు అవతల అభ్యర్థులకు కూడా ఛాన్స్ లేదు. కాకపోతే నేను పోయి ప్రజల్లో అడిగితే, మీరు చేసిన అభివృద్ధి ఉంది, ఖచ్చితంగా మీరు గ్రామం కోసం పాటుపడుతారు, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తప్పకుండా మేము గెలిపిస్తాం, ఓట్లేస్తామని చెప్పి మాకు చెప్తారు. కానీ మరి వాళ్ళు ఏం చెప్తారో మరి మాకైతే అది అర్థం కాని ముచ్చట. అది వాస్తవంగా ఏదో డెవలప్ చేస్తుంటారు. ఏం డెవలప్ చేస్తారో అది నాకేం లేదు. ఇంకా కావాల్సింటే ఇప్పుడు నాకు ఇంకా కొన్ని ఉన్నాయి, మిగిలినాయి. ముఖ్యంగా ప్రధానంగా ఇలా లింక్ రోడ్స్ ఉన్నాయి నాకు ఒక 2, 3. అది వాస్తవంగా ఎప్పుడో చేయాలి. అది మాకు ప్రధానంగా లింక్ రోడ్డు సింగరేణిపాలెం, తాళ్ళకంపాడు నుంచి సింగరేణిపాలెం ఉంది. ఇది చాలా షార్ట్ కట్ అది, మండల కన్వీనియంట్ రోడ్ ఇది, కనెక్టివిటీ. ప్లస్ ఇక్కడ ఇమాంపేట గురుకుల పాఠశాలకు కూడా మాకు మంచిగా సౌకర్యం ఏర్పడుతుంది రేపు ఇది అయినట్టయితే. గురుకుల పాఠశాల కావచ్చు, ఇంకో ఆ పాఠశాల ఉన్నది, ఇవన్నిటికి కూడా మోడల్ స్కూల్ కావచ్చు, అన్నిటికీ మంచిగా సౌకర్యం ఇది. ఇది ఒక 3.5 లాస్ట్ లెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక 3.5 కిలోమీటర్, ఇది ఒక 3.5 కిలోమీటర్ ఉంటుంది మాకు. అయినట్టయితే చాలా అటు హైవేకి పోవడానికి కానీ, ఇటు సింగరేణిపాలెం, ఇటు మీ పెన్వాడ మండలం ఉంటుంది, పెన్వాడలో హెడ్ క్వార్టర్ కానీ మాకు బాగా ప్రజల సౌకర్యంగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఒక సమస్య ఉన్నది నాకు ఇక్కడ తాళ్ళకంపాడులో ఇక చేయాల్సింది. ఇక్కడ కావాల్సిన బళ్ళు కానీ, గుళ్ళు కానీ, ఇక్కడ రామాలయం, శివాలయము, ఆంజనేయ స్వామి, ఇక్కడ కళ్యాణమండపం, ఇవన్నీ చక్కగా ప్రజలకు కావాల్సిన స్కూల్స్, హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కావాల్సిన వస్తువులు కూడా వస్తువులు అసలు దాని ఫౌండరు హై స్కూల్గా ఇక్కడ లేకపోతే కూడా హై స్కూల్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మేము నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ ఏం లేవు. కానీ మాకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ బ్రహ్మాండంగా మా ఊళ్ళో ఒక 22 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ప్రతి ఇంటికి ఏ మహిళ కూడా మా ఊళ్ళో బోరింగ్ కొట్టడం కానీ, నీళ్ళు పట్టడం కానీ, లేకపోతే డైరెక్ట్ ఇంట్లోకి ట్యాప్ ఇచ్చేసి నీటి సౌకర్యం కల్పిస్తున్నాం. ఆనాటి రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్, ఫ్లోరిన్ వాటర్ ఉందంటే కూడా మా ఊర్లో మేము వాటర్ ప్లాంట్ పెట్టి ₹2 వాటర్ ప్లాంట్ అందించేస్తున్నాం. మరి ఈ విధంగా చూస్తే అన్ని వస్తువులు అయితే మా ఊళ్ళో ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటే మిగిలిపోయింది ఏంటంటే, ప్రధానంగా మాకు ఇక్కడ ఇంకో కనెక్టివిటీ రోడ్డు ఏంటంటే, ఈ కాసరాబాద్కు కనెక్టివిటీ ఉన్నది. యాక్చువల్ కాసరాబాద్కు పోవాలి ప్రజలనేది అదొక భాగం అయితే, ఇక్కడ మా రైతాంగానికి దరిదాపుగా ఒక 200 మంది రైతులు ఉంటారు. ఆ రైతులకు ఇక్కడ ఏమైనా ఈ ప్రధానంగా మేము బ్రిడ్జ్ కట్టిన వాగు నుంచి డౌన్లో రేగులగడ్డ రోడ్ అంటాం దాన్ని. యాక్చువల్గా సర్కిల్పేట రోడ్. అసలు యాక్చువల్గా మాకు దాంట్లో కూడా మ్యాప్లో కూడా సర్కిల్పేట ఉంటుంది, విలేజ్ ఉండప్పుడు. సర్కిల్పేటకు పోవాలంటే అవతల పొలాలు మా ఊళ్ళకి ఒక 200 మెంబర్స్ ఉంటారు. అది బాగా ప్రధాన ఇబ్బంది అన్నట్టు. ఎందుకంటే సూర్యాపేట నుంచి వచ్చిన పుల్లారెడ్డి చెరువు నీళ్ళు అయితే ఈ వాగులో ఉంటూ వస్తాయి, ఎప్పుడూ నీళ్లు ప్రవహించుకుంటూ పోతాయి. మా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పోయి 200 మంది రైతులు ఉంటారు. పాపం ప్రధానంగా ఏంటంటే జెంట్స్ అంటే ఎట్లయినా పోతారు, కానీ మహిళలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అది నేను చాలాసార్లు చూసినాము. కాకపోతే మేము అనుకునే టైంలో ఈ లోపల గవర్నమెంట్, అప్పుడు అంతకుముందు గవర్నమెంట్ పోయింది 10 సంవత్సరాలు, వాళ్ళు కూడా చేయలేకపోయారు. దాని గురించి అసలు కనీసం దృష్టి కూడా పెట్టలేకపోయారు. ఏదో పెద్ద డెవలప్ చేస్తామని చెప్తారు. కానీ మేము కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మొన్న ఒకసారి సర్వే కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం రాక ముందు కూడా నేను ఎస్టిమేట్ చేయించిన, మళ్ళీ దాన్నే సర్వే చేసి మళ్ళీ రీఎస్టిమేట్ చేసేందుకు సిద్ధం చేస్తున్నాం. ఈ లోపల కొన్ని అనివార్య కలిపి అదొక్క బ్రిడ్జ్ అయినట్టయితే మా దగ్గర ఇంకో డెవలప్ చేయడానికి ఇంకో రోడ్డు వర్క్ కాదు, ఈ ప్రజలు ఇది కావాలని కోరుకునే వాళ్ళు కూడా లేరు. బ్రిడ్జి కొంచెం బాగానే వెడల్పు, వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక 100-150 మీటర్లు ఉంటుంది. 100 మీటర్లు ఉంటుంది. అదొక్కటి కంప్లీట్ 100%. నేను అది కూడా మంత్రి సీతక్కతోని, మేము రమేష్ రెడ్డి గారితో మాట్లాడి సీతక్కతో చెప్పించిన, అది కూడా శాంక్షన్ 100%. ఎందుకంటే సీతక్క ఇంకేమున్నా తీసుకురాని అన్నది. ఇప్పుడు ఈ రోడ్లు కూడా పెట్టేశాను. ఆ రోడ్డు అది కూడా రేపు సమ్మర్ కల్లా నేను దాన్ని
మొత్తం పూర్తి సర్వే అయిపోతుంది. అదొకటేంటంటే మా ప్రజలకైతే అసలు అడిగేవి కూడా ఏముండవు అనుకుంటా నేను. అట్లా. అది కూడా మీకు తెలుసు కూడా. రైట్. సన్నిహితంగా ఉంటారంటే మంచి గాని, చెడు గాని సార్ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఉన్నా గాని, ఫస్ట్ నుంచి గాని ఏదైనా మీ దగ్గర అందుబాటులో ఉంటారు కదా! మీకున్న అనాలిసిస్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్ని సర్పంచ్ స్థానాలు ఎంత శాతం గెలుస్తుంది? సర్పంచ్ స్థానాలు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలవబోతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇయాల మా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏదైతే ఉన్నాయో కంప్లీట్‌గా సామాన్య ప్రజలకు సంబంధించిన పథకాలు పెట్టిర్రు. ఇయాల నేను చూసినట్టయితే గడప గడప మేము తిరుగుతున్నాం కదా! అసలు గతంలో 10 సంవత్సరాల్లో మీకేమొచ్చిందమ్మా అంటే మామూలు సామాన్యులు. ఇప్పుడు మా ఊర్లో ఒక 800 కుటుంబాలుంటాయి. 800 కుటుంబాలలో అత్యధిక రైతులున్న వాళ్ళే ఎక్కువ. భూములున్నోళ్ళు 5 ఎకరాలు దాటినోళ్ళు ఒక 150 మంది ఉంటారు. మిగతా 650 మందయితే సామాన్య ప్రజలు. 1 ఎకరము, అర ఎకరము, 2 ఎకరాలు అట్లా ఉన్నోళ్ళు. దానికంటే బిలో ఇంకా ఉన్నోళ్ళు ఇంకా చాలామంది ఎక్కువుంటారు. కూలీ వ్యవసాయ కూలీ గాని, ఇంకో వేరే రకరకాల పనులు చేస్తూ వాళ్ళంతా చాలా మంది ఎక్కువుంటారు. మరి వాళ్ళందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం లబ్ధి జరిగిందంటే, నేను ప్రతి గడప చాలా టైం తీసుకొని కూడా నేను ఇక్కడ ప్రచారానికి పోయినా. వాళ్ళందరికీ ఏం లాభం జరిగితే ఏమీ లాభం జరగలేదన్నారు. అంటే మరి మీకు ఈనాడు ఈ రేవంత్ అన్న సర్కారు మన కాంగ్రెస్ ప్రభుత్వము మీకు సన్నబియ్యం అయితేంది, రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఇయ్యనటువంటి రేషన్ కార్డులు ఇయాల 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇచ్చింది. ఇంటింటికి కరెంటు మంచిగా ఫ్రీ కరెంట్ ఇచ్చింది. మరి అదేవిధంగా గ్యాస్ 500 సిలిండర్ అన్నది. ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే బస్సు సౌకర్యం అన్నది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేసింది. మరి ఇన్ని రకాల సౌకర్యాలు చేసిన తర్వాత మీకు ఒక కుటుంబానికి ఒక మంత్లీ వాళ్ళకు మినిమం లెక్కేసుకుంటే చిన్న ఫ్యామిలీకి కూడా 1000 నుంచి 2000 వరకు పర్ మంత్లీ బెనిఫిట్ అవుతారు వాళ్ళు. వాళ్ళు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చక్కగా సన్నబియ్యము, కరెంట్ బియ్యం అంటే ఇవాళ కరెంట్ ఎవరికైనా నెలకు 300-400 కరెంట్ ఉంది. సన్నబియ్యం అంటే వానికి ఇంట్లో ఫ్యామిలీ 25 కిలోలు వచ్చిందంటే అయ్యే 1000, 1200, 1500 రూపాయలు అవుతున్నాయి. మంచి చక్కటి బియ్యం వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కు ప్రజలు పట్టం కడతారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాము. దానికి తోడు ఇంకా రేవంత్ అన్న ప్రజా దర్బారని పెట్టేసి ప్రజాపాలనని పెట్టి ఏదో కేసీఆర్ లాగా ఎక్కడనో పండుకొని ఫామ్ హౌస్లో పండుకొని ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉన్నటువంటి దాఖలాలు ఇలా రేవంత్ అన్న ఒక్కొక్క ప్రోగ్రాం చూస్తుంటే ప్రజల్లో కలిసిపోతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రజా దర్బార్లో ఎక్కడైనా సరే ప్రజాపాలనలో రేవంత్ అన్నకు దగ్గరగా చాలామంది పోయి కూడా కలవటం జరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉంటే మంత్రులు కానీ వాళ్ళ ద్వారా కానీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి చాలా గవర్నమెంట్ మొత్తం ఉన్నది కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. అత్యధిక స్థానాలు మ్యాక్సిమం వస్తాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాదు 100% వస్తాయని కూడా చెప్తున్నాను. మా తాళకాంపాడు గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు, నమస్సుమాంజలు. అందరికీ నేను ఈ మనవి చేసేది ఏంటంటే, మన గ్రామంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము నిలబెట్టిన అభ్యర్థి పల్సా జానయ్య గౌడ్. వీరు గ్రామంలో వండుకుంటూ నాకు చేదోడు వాడుగా, కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన సుపరిచితుడు. ప్రతి గడప గడపకు పల్స జానయ్య మా జానయ్య మా కొడుకు వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు, మా అల్లుడు వచ్చిండు. ఇట్లా ఈ రకంగా మాకు ఆదరణ ఉన్నది. ఎందుకంటే ప్రతి గడప గడపకు జానయ్య ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ గ్రామం వదలకుండా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి జానయ్య అందరికీ సుపరిచితుడు కాబట్టి జానయ్యకు అత్యధికంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బంపర్ మెజారిటీగా గెలుస్తాడని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను.